ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరు పొందనలు. ఈ దినము దేవుని వాక్యంలో కీర్తనలు 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిలజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్టయితే దేవుని యొక్క వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు ఎట్లుంటాడో ఇక్కడ మనం మరొకసారి చూడగలుగుతున్నాం. ఏమని ఉందంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైంది. ఆయన ధర్మశాస్త్రము, ఆయన మోషేకు సీనాయి పర్వతం మీద ఇచ్చిన ధర్మశాస్త్రం ఎట్లుందంటే యథార్థమైనది. ఒకరికి పక్షపాతం లేదు. మనోళ్ళకు ఒక తీర్పు న్యాయము, వేరేళ్ళకు ఒక తీర్పు న్యాయము లేదు. పక్షపాతం లేనిది. ఆయన మాట యథార్థమైంది, అందరికీ మేలు చేసే మాటలు. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అని రాయబడుతుంది. అయితే ఈ మాట ఎట్లుంటుందంటే, అది ప్రాణములను తెప్పరిలజేయును. ప్రియమైన సహోదరుడు, అల్పకాల యాత్రలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, వీటన్నిటి గుండా వెళ్తున్నప్పుడు, ఎన్నో ప్రయాసాల గుండా వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం దగ్గరికి వస్తే, ఆయన వాక్యమును చదివితే, ఆయన వాక్యమును ధ్యానిస్తే అదేం చేస్తుందంటే మన ప్రాణములను తెప్పరిలజేస్తుంది. అంటే మనకున్న శ్రమ నుంచి వాక్యము మనల్ని విడిపించి మనల్ని సరిచేసేదిగా ఉంది. ఎంత ఘనమైన స్థితి చూడండి. ఈ వాక్యంకు మనం విధేయత చూపిస్తున్నామా? యెహోవా శాసనము నమ్మదగినది. నువ్వేమైనా నమ్మినా నమ్మకపోయినా ఈ వాక్యమును నమ్మాల్సిందే. ఈ వాక్యంలో ఏదైతే రాయబడ్డదో అది స్థిరము, అది నిజము. గతమైనా సరే, వర్తమానమైనా సరే, భవిష్యత్ అయినా సరే ఈ వాక్యము నమ్మాల్సిందే. నమ్మదగిన వాక్యం ఇది. అదేం చేస్తుందంటే బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఈ భూమి మీద కీర్తనలు 1 కొరింథీ 1వ అధ్యాయంలో 26వ వచనంలో చూస్తే ఏమంటే, దేవుడు అజ్ఞానులను, జ్ఞానం లేని వారిని, బుద్ధిహీనులను తృణీకరింపవాడిని ఏర్పరచుకొని అని రాయబడ్డది. మనం బుద్ధిహీనులము కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ వాక్యం ఏం చేస్తుందంటే అది బుద్ధిహీనులకు తెలివిచ్చేదిగా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో తెలివైన వాళ్ళు ఉన్నారనుకుంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభుని ఎరగకపోతే వారు బుద్ధిహీనులు. యేసు లేకపోతే జ్ఞానమై ఉన్నాయి. యేసు జ్ఞానము, సర్వసంపదలు యేసునందు, క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. యేసు ప్రభుని ఎరగలేని వాళ్ళు ఎవరైనా సరే వారు బుద్ధిహీనులే. వారు అంధకారంలో ఉన్నారు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి సర్వలోక పాపము కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి సర్వలోక మానవాళి రక్షణ కొరకు విమోచకుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన వాక్కు తెప్పరిలే చేసేది, ప్రాణం తెప్పరిలే చేస్తుంది. ఆయన వాక్కు సజీవులనుగా మారుస్తుంది. ఆయన లాజరును పిలువగా ఆయన వాక్కు పంపి ఆయన్ని సజీవునిగా తీసుకొని వచ్చినాడు. ఈ గొప్ప అనుభవం మనగిన కావాలంటే దేవుని వాక్యమును యథార్థమైందని నమ్మి, అది నమ్మదగినదని మనం విశ్వసించి ఆ వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యము ధ్యానించి నెమ్మది పొందడానికి, ప్రాణములు తెప్పరిల్లడానికి అది ఉపయోగపడే వాక్యం. కాబట్టి మన జీవితాలు ఆ వాక్యం మీద మనం కేంద్రీకరిద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. ప్రభు తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దినం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ వాక్యం మమ్మల్ని తెప్పరిల్ల చేసేది. ఆ విషయం ఎరిగి మనుషుల చెంత కాక నీ వాక్యం చెంత మేము గడపగల కృపణమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.